హాయ్ అండి, బాగున్నారండి అందరూ? మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజు ఏంటంటే పచ్చిరొయ్యలు బెండకాయలు పులుసు పెడుతున్నానండి. పచ్చిరొయ్యలు బెండకాయలు పులుసు పెడుతున్నానండి. కావాల్సిన ముందుగా స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకుని ఇదిగో కొద్దిగా చిటుకుడు జీలకర్ర వేస్తున్నానండి. ఆయిల్ వేడైందండి. కొద్దిగా కరివేపాకు, పెద్ద సైజు ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి. సన్న ముక్కగా కోసుకున్నాను. 3 పచ్చిమిరపకాయలు, ఇవి బాగా ఫ్రై చేసుకుందామండి. ఇందులో కొద్ది ఉప్పు వేసుకుంటున్నానండి. కొద్దిగా వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు తొందరగా మగ్గడానికి. బాగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు కలర్ మారింది కదండి. ఇప్పుడు ముందుగా ఇవ్వండి పచ్చిరొయ్యలు 1/2 కిలో తీసుకున్నానండి. 1/2 కిలో తీసుకుని ఇది శుభ్రం చేసుకుని పసుపు అది వేసి కడుక్కున్నానండి. ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నాను. వేసుకునండి ఈ మగ్గించుకోవాలి. ఇప్పుడండి ఇవి ఇందులోనండి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి వేసుకుంటున్నాను. పచ్చివాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక స్పూన్ అండి నేను చేసుకుంటాను కదండి పచ్చి మసాలా పేస్ట్ ఒక స్పూను వేసుకుంటాను. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఒక స్పూన్నర కారం వేసుకుంటానండి. ఒక స్పూన్నర కారం వేసుకుని బెండకాయలు కూడా వేసుకుంటున్నాను. వేసి అంతా కలిసేటట్టు ఈ మసాలాలు అవి కలిసేటట్టు పెట్టుకుని మగ్గించుకున్నాం కదండి. ఇప్పుడు ఒక గ్లాసు వాటర్ వేసుకుంటున్నానండి.
మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు కదండి. ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకున్నానండి. చింతపండు తీసుకుని దీంట్లోనూ నానబెట్టుకుంటున్నాను. చింతపండు రసం తీసుకోవడానికి నానబెట్టుకుంటున్నాను. అది కొంచెం ఉడికేలోపు చింతపండు రసం తీసుకుందామండి. ఇందులోకి మూత తీసి చూసుకుందామండి. ఇప్పుడు చింతపండు రసం తీసుకున్నాం కదండి. చింతపండు రసం తీసుకోండి. ఇలా చెయ్యి అడ్డం పెట్టుకుని వేసుకుంటే అండి ఇందులో ఇవి ఉంటాయి కదండి బెర్రలు అవి రాకోకుండా. ఇదేనండి పులుసు పోసుకున్నాను. ఒక 5 నిమిషాల సేపు మూత పెట్టుకోవాలండి. ఒక 5 నిమిషాల సేపు ఉడికించుకుందామండి. ఇదే కదండి పచ్చిరొయ్యలతోటి పులుసు కదండి. వంకాయలో వేసుకుని ఎగురు పెట్టుకుంటారు, ఫ్రై చేసుకుంటారు. అవి టమాటా వేసిన రకరకాలుగా చేస్తారండి. రకరకాలుగా పద్ధతిలో చేస్తారు. నేనైతే ఈరోజు బెండకాయలు వేసి చేస్తున్నానండి. కానీ నేను ఆ తర్వాత టమాటాలు వేసి గట్రా అవన్నీ నేను చూపించానండి వేరే వీడియోలో. మూత తీసి చూసుకుంటానండి. కొత్తిమీర వేసుకున్నామండి. కొత్తిమీర వేసుకుని కలుపుకుందాము. మూత పెట్టుకుని ఒక్క నిమిషం పాటు. ఇంకోండి కూర రెడీ అయిపోయిందండి. పచ్చిరొయ్యలు బెండకాయ పులుసు రెడీ అయిపోయిందండి. ఏంటంటేనండి మేము గోదావరి జిల్లా వాళ్ళం కదండి. గోదావరి జిల్లా వాళ్ళు ఏంటంటేనండి సైడ్ వాళ్ళు నాన్ వెజ్కి అండి ప్రతి చేపలు మాంసం పచ్చిరొయ్యలు ఏదైనానండి వేరేగా వంకాయలని బెండకాయలని ఇలా టమాటాలు ఇలా వేరే వేసి కాంబినేషన్లో వండుతారండి. అదేవిధంగా నేను కూడా ఈరోజు పచ్చిరొయ్యలు బెండకాయ వేసి పులుసు పెట్టానండి. మీకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.